హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు నేను మెరైన్ ఫిష్ని క్వారంటైన్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దానికి టిప్స్ మొత్తం క్లియర్గా చెప్తానండి. మన తెలుగులో అయితే మాత్రము ఇంతవరకు ఇలాంటి వీడియో ఎవ్వరూ చేయలేదండి. ఒకసారి మీరు ఎక్కడైనా సరే నెట్లో చెక్ చేసుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్గా ఫాలో అవ్వండి. ఇందులో మీరు విజువల్గా చూసేది తక్కువే ఉంటుంది. నేను చెప్పేది మాత్రం కొంచెం క్లియర్గా అర్థం చేసుకొని వినండి. బిగినర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఫిష్ ట్యాంక్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, మెరైన్ ఫిష్ ట్యాంక్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వినండి. మనం ఫిష్ని ఎందుకు క్వారంటైన్ చేస్తానంటే, మామూలుగా ఏ ఫిష్ అయినా సరే ఫ్రెష్ వాటర్ కానీ మెరైన్ కానీ, ఎందుకంటే అవి డిసీజెస్ ఒకవేళ వాటిలో ఏమన్నా ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేయడం కోసము మనం క్వారంటైన్ చేస్తాం. ఓకే, ఎందుకంటే మనము ఇక్కడ 2 రకాల ట్యాంకులు తీసుకోండి. డిస్ప్లే ట్యాంక్ లేదా మెయిన్ ట్యాంక్, అంటే మనం బయట చూపించేది, అదే షో కోసం పెట్టుకునేది. అది కాకుండా క్వారంటైన్ ట్యాంక్ లేదా క్వారంటైన్ యూనిట్. క్వారంటైన్ ట్యాంక్ అంటే మనం హాస్పిటల్ ట్యాంక్ అనమాట. దాని పేరు హాస్పిటల్ ట్యాంక్ కూడా అనొచ్చు, క్వారంటైన్ ట్యాంక్ అనొచ్చు, లేదా క్వారంటైన్ యూనిట్ అనొచ్చు. అది ఏంటంటే డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని క్యూర్ చేసిన తర్వాత మనము మెయిన్ ట్యాంక్లోకి ఫిష్ని మూవ్ చేసుకోవడం కోసం. ఓకే, క్వారంటైన్ ట్యాంక్కి మెయిన్ ట్యాంక్కి ఉన్న డిఫరెన్స్ అయితే అది. రోగాలు రాకుండా ఫిషెస్ నుంచి మన లోపల డిస్ప్లే ట్యాంక్లో, మెయిన్ ట్యాంక్లో ఉన్న ఫిషెస్ అన్నిటికీ రోగాలు రాకుండా ఈ క్వారంటైన్ అనేది చేస్తారు. ఓకే, మనం అనుకోవచ్చు మనం పెట్టుకునే ఫిషెస్ తక్కువే కదా అని అనుకోవచ్చు. ఏ ఫిషెస్కైనా రోగం అనేది కామనే, డిసీజ్ అనేది కామనే. ఒకటి, మనం చిన్న చిన్నవి పెట్టుకుంటాము. కొంతమంది 5,000 లీటర్లు 6,000 లీటర్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అందులో మనం లక్షలు విలువ చేసే ఫిషెస్ కూడా ఉంటాయి. మరైన ఫిషెస్ అన్నీ కాస్ట్లీయే. అవన్నీ ఒక్కసారి డిసీజ్ వస్తే 90% చనిపోతాయండి. 90% చనిపోతాయి. మనం చెక్ చేసుకునే లోపు చనిపోతాయి. అందుకోసమే క్వారంటైన్ అనేది మెరైన్లో మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకు ఫిషెస్ అమ్మే ఎవరైనా సరే, బ్రీడర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎవరైనా సరే, క్వారంటైన్ చేసామా అంటే చేసామనే చెప్తారు. ఓకే, చేసామనే చెప్తారు. మీరు మంచి బ్రీడర్ దగ్గర, మంచి ట్రేడర్ దగ్గర తీసుకుంటే పర్లేదు. లేదు అనుమానంగా ఏమన్నా ఉన్నా సెకండ్ టైం క్వారంటైన్ చేసుకోవచ్చు. నేను తీసుకుంది మాత్రం మంచి వాళ్ళ దగ్గర అండి. నాకు అభ్యంతరం ఏం లేదు. అందులో వాళ్ళని క్లియర్గా అడిగి తెలుసుకున్నాను, క్వారంటైన్ చేశారు. ఈ వీడియో మాత్రం కేవలం మీకోసం మాత్రమే. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే. మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను. ఎవరైతే ఫిష్ ట్యాంక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసమే మళ్ళీ నేను క్వారంటైన్ చేస్తున్నాను. ఫిషెస్ని తీసుకుని వచ్చి మీకోసం వీడియో చేస్తున్నాను. మీరు ఓకే, క్వారంటైన్ అనేది మనము 14 రోజుల నుంచి 90 రోజుల మధ్యలో చేస్తారండి. 14 days to 90 days. ఇది క్వారంటైన్ యొక్క టైం పీరియడ్. ఎక్కువగా ఉంటే బెటరు. మనకు చాలామంది ఏంటంటే అంతసేపు మెయింటైన్ చేయలేక 14 daysతో ముగిచ్చేస్తారు. అంటే తక్కువ ఫిష్ ఉంటే 14 days చాలు, 1 or 2 ఫిషెస్ ఉంటే. ఎక్కువ ఫిషెస్ ఉంటే మాత్రం కేర్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ డేస్ క్వారంటైన్ చేయాలి. ఇది టైం పీరియడ్ 14 days to 90 days. బెస్ట్ ఏంటంటే 21 days అండి. నార్మల్గా ఓకే, ఇంకా మనం సాటిస్ఫైడ్ అనుకునేది మాత్రం 21 days. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్వారంటైన్ ట్యాంక్లో మేజర్గా ఉండాల్సింది ఏంటంటే ట్యాంక్ ఒకటి ఉండాలి. లేదు కాదనుకుంటే ఏదైనా ఒక కంటైనర్ ఉండాలి. ఓకే, ఒక కంటైనర్. అది కాదనుకుంటే ఒక టబ్బు, ఒక చిన్న ప్లాస్టిక్ పాండ్ లాంటిది తీసుకోండి. మనకు తక్కువ ఫిషెస్ చేసుకునే వాళ్ళకైతే ఒక 5 gallon నుంచి ఇంకా హైయెస్ట్ ఎంతనే పెట్టుకోవచ్చు. అంటే ఒక 20 లీటర్ల నుంచి పట్టేది చూసుకోవాలి. 20 లీటర్లు మినిమం పట్టాలి. ఆ లెక్కలో మీరు పెట్టుకోవాలి. ఆ 20 లీటర్లు ఎన్ని చేపలు వేయాలి ఏంటి అనే దాని ప్రకారం పెట్టుకోవాలి. ఓకే, 1 gallon అంటే 3.78 లీటర్స్ అండి. 1 gallon అంటే 3.78 లీటర్స్. ఓకే, ఇది నా క్వారంటైన్ టబ్ అండి. నేను పెట్టుకుంది మొత్తం లోపల సాల్ట్ వాటరే ఉంది. నేను పైన ఇట్లాంటి ఒక హోల్స్ ఉన్న కవర్ పెట్టాను. మీరు ఇలా కాకుండా నెట్ ఏమైనా వేయదలుచుకుంటే నెట్ వేసి పెట్టుకోండి. అది కట్టాలి. మనకు ఫిషెస్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయి, ఎగురుతాయి చాలా ఫిషెస్. ఏ ఫిష్ అయినా సరే, కొన్ని ఫిషెస్ తప్ప ఆల్మోస్ట్ క్లౌన్ ఫిష్, గోబీస్ అన్నీ కూడా వాటర్లోంచి జంప్ చేస్తాయి. దానికోసం మీరు కట్టాల్సి వస్తుంది. ఇదిగోండి. ఇది కాకుండా ఇందులో ఎయిర్ ఫిల్టర్ ఒకటండి. అంటే మనకు ఎయిర్, నేను స్టోన్ పెట్టాను అదొకటి. అది కాకుండా 2 PVC పైపులు పెట్టాను. అది కాకుండా హీటర్ ఒకటి పెట్టానండి. హీటర్ ఒకటి పెట్టాను. షేడ్ పడుతుంది పైన నుంచి నా దాంట్లో. ఓకే, ఇందులో మనకు కావాల్సిన హీటర్, ఎందుకంటే టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఆ టెంపరేచర్ కూడా మనకు హై టెంపరేచర్ ఉంటే లోపల బ్యాక్టీరియా అనేది తొందరగా చనిపోతుంది. ఆ టెంపరేచర్ మనము 27 నుంచి 28 మధ్యలో సెట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ రూల్. నెక్స్ట్, PVC పైపులు ఎందుకంటే లోపల జాయింట్లు ఇట్లాంటివి అవి క్లీన్ చేసుకోవడం తేలిక ఒకటను. రెండోది, ఆ PVC పైప్స్లో వాటికి హిడెన్ స్పాట్స్, ఫిషెస్ అనేవి దాక్కోవడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే మనం కొత్తగా వచ్చినాయి, మనకు అలవాటైనైతే ఓకే, కొత్తగా వచ్చిన ఫిషెస్ దాక్కోవడానికి ఇష్టపడతాయి. అందుకోసం హైడింగ్ స్పాట్స్. ఓకే, ఇది కాకుండా మోటార్ మనం ఎయిర్ సప్లై, మీరు ఏ మోటార్ని పెట్టుకోండి, హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. అది ఎందుకంటే ఎయిర్ సప్లై కంటిన్యూస్గా ఇవ్వాలి. గ్యాసెస్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి. లోపల అమోనియా నైట్రేట్ వీటిని ఎక్స్చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, టాప్ కవర్ లేదా లిడ్ అనేది ఒకటి ఉండాలి. టాప్ కవర్ లేదా లిడ్ అనేది ఒకటి ఉండాలి. ఓకే, ఇవి ప్రైమరీ అండి, ఇవి ఇంపార్టెంట్. ఇవి కాకుండా సెకండరీ ఏంటంటే హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదు.
ఈ సిరామిక్ రింగ్స్, బయో బాల్స్ కొంతమంది వేస్తూ ఉన్నారు. అవి ఎక్కడి నుంచి వేస్తున్నారంటే కొత్తవి కాదు. ఆల్రెడీ మన డిస్ప్లే ట్యాంక్లో మన సైకిలింగ్కి పెట్టి ఒక నెల 2 నెలలు సైకిలింగ్ అయిన తర్వాత అందులో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుందని తీసుకొని వచ్చి ఇందులో వేస్తూ ఉన్నారు. ఓకే, అదొకటి. ఇవి కాకుండా అమోనియా బ్యాడ్జ్, నైట్రేట్ బ్యాడ్జ్ ఇవి దొరుకుతూ ఉన్నాయి మనకు, శేషంవాడి బయట దొరుకుతూ ఉన్నాయి. అవి పెట్టుకుంటూ ఉన్నారు కొంతమంది. ఇవి కాకుండా కొంతమంది అమోనియా టెస్ట్ కిట్టు, నైట్రేట్ టెస్ట్ కిట్టు, ఫాస్ఫేట్ టెస్ట్ కిట్టు, ఇవి కాకుండా కాపర్ టెస్ట్ కిట్లు కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు టెస్ట్ చేయడం కోసము. ఓకే, ఇవి సెకండరీ అండి. నాకు తెలిసి వాటితో అయితే అవసరం లేదు. అవి ఎందుకు అవసరం లేదంటే అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే, మనం క్వారంటైన్ ట్యాంక్లో 3 పద్ధతులు వాడతామండి ఫిషెస్ని ట్రీట్ చేయడం కోసము. ఫస్ట్ ఇది మెడికేషన్, మందులు వేసి ట్రీట్ చేయటము. ఆ క్వారంటైన్ దాంతోనే ఫ్రెష్ వాటర్ డిప్ కూడా చేస్తాం. అంటే మెరైన్ ఫిష్ని తీసుకొని ఫ్రెష్ వాటర్, ఆర్ఓ వాటర్లో డిప్ చేయాలి. ఎంత 1 మినిట్ నుంచి 3 మినిట్స్ మధ్యలో డిప్ చేయాలి. డిప్ చేస్తే దాని మీద ఉన్న బ్యాక్టీరియా కానీ ఎక్స్టర్నల్ పారాసైట్స్ ఏమైనా ఉంటే చనిపోతాయి. అదొకటి. మూడోది హైపో వాటర్ అండి. హైపో వాటర్ అంటే శాలినిటీ బాగా తగ్గించడం. మన ఫిషెస్ యొక్క శాలినిటీ ఎంత ఉండాలి? 1.020 నుంచి 1.026 ఇది. కానీ హైపో వాటర్లో 1.00 నుంచి 1.015 వరకు ఉంటుంది. శాలినిటీ తక్కువ చేయాలి. ఈ 3 పద్ధతులు వాడతారు. ఏది ఎఫెక్టివ్ అంటే మెడికేషన్ పద్ధతి ఎఫెక్టివ్, ఫ్రెష్ వాటర్ డిప్ కూడా ఓకే పర్లేదు. ఈ హైపో వాటర్ అనేది ఎఫెక్టివే కానీ మరీ అంత ఎఫెక్టివ్ కాదు. ఎందుకంటే ఇందులో ఫిషెస్ ఎక్కువగా స్ట్రెస్కి గురవుతాయి. ఈ మెడిసిన్లో కంటే ఈ హైపో వాటర్లోనే ఫిషెస్ బాగా స్ట్రెస్కి గురవుతాయి. శాలినిటీ తక్కువ ఉంటే వాటికి అసలు బ్రీతింగ్, ఆక్సిజన్ అందడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, దాని గురించి నేను తర్వాత చెప్తానండి. ఈ శాలినిటీ ఎందుకు తగ్గిస్తారంటే తక్కువ శాలినిటీ ఉన్నట్లయితే లోపల ఉన్న ఈ ఎక్స్టర్నల్ పారాసైట్స్ అనేవి చనిపోతాయి. దానికోసం శాలినిటీ తగ్గిస్తారు. మన ఫ్రెష్ వాటర్ డిప్ కూడా అంతే కదండి, అందులో అసలు ఉప్పే ఉండదు, శాలినిటీ అనేది ఉండదు కదా. కాకపోతే ఒక 1 మినిట్ నుంచి 3 మినిట్స్ మధ్యలో తీసేస్తున్నాం. అది హైపో వాటర్లో అట్లా కాదు, కంటిన్యూస్గా వేసి ఉంచుతున్నాం. ఓకే, అందుకని ఎఫెక్ట్ అవుతుంది. ఇకపోతే మనం క్వారంటైన్ ట్యాంక్లో మెడిసిన్స్ వాడేది ఎక్కువగా ఏంటంటే మిథైల్ బ్లూ ఒకటి వాడతారు, ఫార్మాల్డిహైడ్ ఒకటి వాడతారు. ఇవి కాకుండా మాల్చిట్ గ్రీన్ ఒకటి వాడతారు, కాపర్ ఒకటి వాడతారు. కాపర్ ఇవి ఫ్రెష్ వాటర్ ట్రేడ్లో కూడా మనకి వాడుతూనే ఉంటారు, ఫ్రెష్ వాటర్ అక్వేరియంస్లో కూడా. ఇవన్నీ పాయిజనే. ఇవి ఫిషెస్కి కానీ మనుషులకు కానీ పాయిజనే. పరిమితికి మించిన డోస్ వాడితే దేనికైనా డేంజరే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చైనీస్ వాళ్ళు ఎక్కువగా సీ ఫుడ్ అనేది అమెరికాకు పంపిస్తూ ఉంటారు. అందులో వాళ్ళు మాల్చిట్ గ్రీన్ అనేది ఎక్కువగా వాడారు, ఫామ్స్లో పెంచి వాడటం వల్ల ఆ ఫుడ్ మొత్తం రిజెక్ట్ అయ్యి వెనక్కి పంపించారు. ఓకే, మనం తినే వాటిల్లో కూడా ఫిషెస్ని పెంచడానికి కూడా మాల్చిట్ గ్రీన్ వాడుతున్నారు. అది చాలా డేంజరు. నేను దాని గురించి తర్వాత వీడియో చేస్తాను. ఓకే, అన్ని ఫిషెస్ క్వారంటైన్కి సూటబుల్ కావండి. కొన్ని ఫిషెసే సూటబుల్ అయితే, చాలా వరకు అసలు కొన్ని ఫిషెస్ అయితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఓకే, మీరు ట్యాంక్ అనేది ఫిషెస్ని తెచ్చి 1 డే ముందు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే శాలినిటీ వాటర్, ఈ వాటర్ అంతా కూడా కనీసము 3 డేస్ ముందు కలిపి ఉంచాలి కదా. ఇన్స్టాంటివ్ మాత్రం వాడమాకండి. 3 డేస్ ముందు వాటర్ కలిపేసి శాలినిటీ చెక్ చేసి పెట్టుకోండి. ఒక 1 డే ముందు ఈ సెటప్ అంతా రెడీ చేసుకోండి, ఫిషెస్ వచ్చే 1 డే ముందు. ఓకే, ఇది ఇంకా ఇవి ప్రైమరీ అండి. వీటి వరకు అయితే ఈ శాలినిటీ మాత్రము నేను పెట్టుకుంటుంది మాత్రం తక్కువ శాలినిటీ, 1.021 అండి. 21 నుంచి 22 మధ్యలో సరిపోతుంది. మీకు చెప్పి నేను 1.020 నుంచి నేను 21, 22, 23 ఈ రేంజ్లో మెయింటైన్ చేయాలి. ఎందుకంటే తక్కువ శాలినిటీ ఉన్నట్లయితే మనకు పారాసైట్స్ అనేవి చచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇకపోతే టెంపరేచర్ 27 నుంచి 28 డిగ్రీస్ దాటితే ఏంటంటే ఫిషెస్ ఇబ్బంది పడుతూ ఉంటాయి. మెరైన్ ఫిష్ అయితే, ఫ్రెష్ వాటర్ ఫిష్ అయితే 35, 36 వరకు కూడా తట్టుకుంటే ఇబ్బంది లేదు. మెరైన్ మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఈ మెరైన్ ఫిష్లో వచ్చే ఇచ్ అంటారు, మనకు వైట్ స్పాట్స్ అంటారులే. కానీ వైట్ స్పాట్స్ ఒకటే కాదు, వైట్ స్పాట్స్ కామన్ నేమ్ అయిపోయింది. ఇచ్కి మళ్ళీ ఇచ్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇవి కాకుండా ఇంకా మనకు మెరైన్ వెల్వెట్ అని, బ్రాక్నెల్ అని ఇంకా చాలా ఉన్నాయి. ఈ డిసీజెస్ అన్నీ కూడా మనకు టెంపరేచర్ బేస్డ్ మీద ఆధారపడి ఉంటాయి. 32 డిగ్రీస్ దాటిన తర్వాత మెరైన్ ఇచ్ అనేది ఆ వాటర్లో బతకదు కాదా, ఫిష్ కూడా బతకదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఫిష్ కూడా చనిపోతుంది. అందుకోసము మనము మామూలు చంపదలుచుకుంటే ఫిష్ చనిపోయిన తర్వాత ఆ వాటర్లో ఉన్న బ్యాక్టీరియా చంపేసి అది మళ్ళీ క్లీన్ చేసి వాడుకుంటాం, అది వేరు. కానీ 32 డిగ్రీస్ దాటిన తర్వాత మెరైన్ ఇచ్ మాత్రం బతకదు. ఆ క్రిమ్ అనేది నెలలో బతకదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ట్యాంక్ అంతా సెట్ చేసిన తర్వాత ఓవర్ నైట్, ఒక నైట్ మొత్తము ఆ మోటార్ ఆడించండి. అంటే ఏరేషన్ జరుగుతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఏరేషన్ జరుగుతూ ఉంటుంది. ఏరేషన్ జరిగిన తర్వాత ఇంకా మరుసటి రోజు మనం ఫిషెస్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. మీరు క్లియర్గా వినండి, కొంచెం ఓపిక చేసుకొని, తర్వాత లేదనుకుంటే పాస్ చేసుకుని తర్వాతైనా వినండి. ఓకే, మన వాళ్ళు ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇది స్టార్ట్ చేయగానే ఫస్ట్ స్ట్రెస్ రిలీవరు లేదా స్ట్రెస్ కోట్ అని ఒకటి చెప్పాను ఇంతకుముందు. అదేంటంటే ఫిషెస్ని ట్రావెల్ చేసి వస్తాయి, వాటికి గాయాలు ఏమన్నా అయితే వాటికి అది రిలీవ్ చేయడం కోసం వాడతామంటారు. వాడచ్చు,
అభ్యంతరం లేదు. కానీ ఒక ఫస్ట్ 3 డేస్ వాడేసి ఈ వాటర్ అనేది చేంజ్ చేయాలి. మళ్ళీ వాటర్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. స్ట్రెస్ రిలీవర్ మనం గిన వాడినట్లయితే అది కాపర్ మనం ఇందులో మెరైన్ వాటర్లో ఎక్కువగా వాడేదండి కాపర్ ట్రీట్మెంట్ అండి. కాపర్ లిక్విడ్ ఫామ్లో కానీ పౌడర్ ఫామ్లో కానీ దొరుకుతుంది. దాన్ని చేస్తారు, అదే బాగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్ కూడా. ఓకే, కాపర్ అండ్ స్ట్రెస్ కోట్ లేదా స్ట్రెస్ రిలీవర్ కలిసింది అంటే మాత్రం అది పాయిజన్ అవుతుందండి. మామూలు పాయిజన్ కంటే కూడా అది 100 రెట్లు ఎక్కువ. సెన్సిటివ్ ఫిష్ అనేది ఇమీడియట్గా చేస్తుంది, మిగతా ఫిషెస్ అనేది 2-3 రోజులు చనిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా కాపర్తో పాటు స్ట్రెస్ రిలీవర్ కానీ స్ట్రెస్ కోట్ కానీ మాత్రం వాడద్దు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఆల్రెడీ చేసి చూశాను, దెబ్బతిన్నాను కూడా ఇంతకుముందు, అందుకని చెప్తున్నాను. స్ట్రెస్ రిలీవర్ లేదా స్ట్రెస్ కోట్ అనేది వాడద్దు. అది కాపర్తో బైండ్ అవుతుందండి. కాపర్తో మిగతా హెవీ మెటల్స్తో అది బైండ్ అవుతుంది. వన్స్ బైండ్ అయిందంటే మాత్రం అది క్రిస్టల్స్లా ఫామ్ అవుతుంది. అది ఫిషెస్కి చాలా డేంజర్. ఓకే, కాబట్టి స్ట్రెస్ కోట్ అనేది ఎట్టి పరిస్థితిలో మనకు కాపర్ ఉన్నప్పుడు వాడద్దు. ఓకే, అది మనకు కాపర్ని మొత్తం రిమూవ్ చేస్తుంది వాటర్లో, కాదనట్లేదు, కానీ ఫిషెస్ని కూడా చంపుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కాపర్లో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. లిక్విడ్ కాపరు, పౌడర్ కాపరు, చిల్లెటెడ్ కాపరు. పౌడర్ కాపర్ అనేది బెస్ట్, కానీ పౌడర్ కాపర్ మనకు మార్కెట్లో చాలా కాస్ట్లీ, దొరకడం తక్కువగా ఉంది ఆ చిల్లెటెడ్ కాపరు. దాని బదులు మనం లిక్విడ్ కాపరే వాడుకుంటూ ఉంటాము. దీంతో ఆ స్ట్రెస్ కోట్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడకండి, అది చాలా డేంజర్. ఓకే, ఇకపోతే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇచ్చండి, మెరైన్ ఇచ్, అదే చెప్పాను కదా, మనకు చిన్న వైట్ స్పాట్స్ లాంటి అవి వాటర్లో ఫస్ట్ 3 డేస్ నుంచి 7 డేస్ బతుకుతుందండి ఆ క్రిమి. ఫస్ట్ 3 డేస్ నుంచి 7 డేస్ ఇనీషియల్గా ట్రీట్మెంట్ ఇవ్వగానే 3 డేస్ నుంచి 7 డేస్ మధ్యలో తగ్గినట్టుగా మీకు అనిపిస్తుంది. వైట్ స్పాట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి, మొత్తం ఏ మెడిసిన్ ఉన్నా తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ అది ట్యాంకులో చనిపోదు. ఆ క్రిమి అనేది కిందకి వెళ్ళిపోయి బాటమ్ సర్ఫేస్లో కానీ లేకపోతే ఈ ప్లాస్టిక్ వాటర్లో కానీ వీటిలో ఎక్కడైనా సరే అది బతుకుతుంది. బతికి మళ్ళీ పాపులేషన్ అనేది పెంచుకుంటుంది. విపరీతంగా ఆ క్రిములు జనరేట్ అయ్యి మళ్ళీ వచ్చి ఫిషెస్ని అటాక్ చేస్తాయి. ఓకే, దీనికి మనం ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ మెరైన్ క్వారంటైన్ ట్యాంక్లో ప్రతి 3 రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేస్తూ ఉంటారు. వాటర్ చేంజ్ అనేది చెయ్యాలి, 3 రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి. వాటర్ చేంజ్ చేసిన తర్వాత ఈ ఎక్విప్మెంట్ మొత్తాన్ని బ్లీచ్ కానీ వెనిగర్ కానీ వేసి శుభ్రం కడుక్కోవాలి. లేదు ఇదంతా కాదనుకుంటే హాట్ వాటర్ ఉంది కదా, హాట్ వాటర్లో శుభ్రంగా దీన్ని కడిగేస్తే చాలు మొత్తం. ఈలోపు ఫిషెస్ని మాత్రం మీరు సపరేట్ చేసి పెట్టుకోండి. ఫిషెస్ని ఎలా కలపాలి ఏంటనే నేను చెప్తాను. క్లీనింగ్ మాత్రం అలా చేసి పెట్టుకోవాలండి. ప్రతిదీ దీనికి టచ్ అయిన ప్రతిదీ క్లీన్ చేసి పెట్టుకోవాల్సిందే. ఓకే, మళ్ళీ మీరు లేదు కాదనుకుంటే ఈ ఎక్విప్మెంట్ అంతా పక్కన పెట్టేసి ఇంకో కొత్త టబ్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక మీ దగ్గర స్పేర్ ఎక్విప్మెంట్ ఉంటే అదే పెట్టుకోండి, లేదనుకుంటే క్లీన్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకో స్పేర్ ఎక్విప్మెంట్ పెట్టుకొని ఓవర్ నైట్ ఒక నైట్ మొత్తం దీన్ని క్లీన్ చేసి ఎండబెట్టేస్తారు. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఆ ఎక్విప్మెంట్ని వాడుకోవడానికి సిద్ధం చేసుకుంటారు. మనం అంత చేయాలని పని లేదు. ఫిషెస్ని సపరేట్గా పెట్టుకొని ఆ వాటర్ అది ఎక్కడ దూరంగా పెట్టేసుకొని ఆ వాటర్ని ఇందులో కలవనివ్వకుండా ఈ శుభ్రంగా కడిగేసుకొని బ్లీచింగ్ పౌడర్తో కానీ దీంతో కడిగేసుకొని ఇది కొంచెం డ్రై అయ్యే వరకు, అంటే ఫ్యాన్ కింద పెడితే 10 నిమిషాలు డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత తీసుకొని వచ్చి పెట్టి మళ్ళీ వాటర్ని తీసుకొచ్చి కలపాలి. మళ్ళీ ప్రొసీజర్ రిపీట్. 3 రోజుల ముందు కలిపిన వాటర్ ఉండాలి, తర్వాత తీసుకొని వచ్చి ఈ సేమ్ సెటప్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్. ఇంకా ఓకే, ఇలా మనము కనీసం ఒక 4 to 5 టైమ్స్ ఆ వాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే మనకని ఇచ్ అనేది వెళ్ళిపోతుంది. ఇచ్చి బతికేది 12 రోజులే అండి, కరెక్ట్ 12 రోజులు, అంత మించి బతకదు మరైన దాంట్లో. ఆ 12 రోజుల్లో మీరు వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటే వెళ్ళిపోతుంది. చేంజ్ చేయకుండా మళ్ళీ అదే వాటర్ని డిప్ చేస్తూ ఉన్నానుకో అది పాపులేట్ అవుతూనే ఉంటుంది. ఓకే, మెరైన్ ఇచ్చినంతే. మన వాళ్ళు బయట క్వారంటైన్ చేస్తారంటే నాకు ఇదే మెయిన్. ఇంత వాటర్ చేంజ్ చేసి ఇంత కేర్ తీసుకునే వాళ్ళైతే ఇంపోర్టెడ్ ఫిష్ అట్లాంటివి అయితే వేరు. నార్మల్గా ట్రేడర్స్ అమ్మే వాళ్ళు ఎవరు ఇంత చేయరు. క్వారంటైన్ అంటారు, ఒకటే ట్యాంక్లో పెడతారు 15-16 రోజులు కూడా, అంతే. ఈ ఫిషెస్ని రిమూవ్ చేసేటప్పుడు కూడా ఇందులో క్వారంటైన్ ట్యాంక్లోంచి మామూలు వాటర్ చేంజెస్ చేసేటప్పుడు బ్రెయిన్ స్ట్రింప్ నెట్ ఏదైనా ఉంటే వాడండి. నీట్గా అంత వాటర్ అంతా తగ్గించేసి లాస్ట్ ఫిష్ వస్తాయి కదా కిందకి బాగా అడుగు వచ్చిన తర్వాత ఇంక అడుగులో ఇంత వాటర్ ఉన్నప్పుడు అప్పుడు బ్రెయిన్ స్ట్రింప్ నెట్ తీసుకొని వాటిని పైకి అనండి. వాటర్ మొత్తం డ్రైన్ అయ్యే వరకు ఉంచండి, పక్కన దాంట్లో వేయాలి. అది ఎలా అనేది కూడా నేను నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. ఈ పార్ట్లో మొత్తం ఎక్స్ప్లెనేషనే ఉంటుంది. ఓకే, ఈ క్వారంటైన్ ట్యాంక్లో మీరు చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూస్తూ ఉండండి. ఇకపోతే క్వారంటైన్ ట్యాంక్లో ఫస్ట్ మీరు ఏదైనా సరే పాత ట్యాంక్లోంచి తీసుకొచ్చి ఇందులో మాత్రం వాడకండి. ఇది మొత్తం ఎప్పుడు సెటప్ అనేది క్లీన్గా ఉండాల్సిందే. సెటప్ అనేది ఎప్పుడూ క్లీన్గా ఉండాల్సిందే, ఎన్నిసార్లు ఉన్నా సరే. పాత ట్యాంక్లో ఎందుకు వాడద్దు అంటున్నా అంటే పాత ట్యాంక్లో ఏ డిసీజ్ లేకపోయినా పర్లేదు, కానీ ఆ ఎక్విప్మెంట్ మీరు అటు ఇటు మార్చడం మీకు అలవాటు అయిందంటే మాత్రం మీరు అదే పని చేస్తూ ఉంటారు. అందులో వాడే నెట్ కానీ అందులో వాడే ఫుడ్ కానీ అసలు ఏది మీరు టచ్ చేయదు. శుభ్రంగా కడుక్కొని వెళ్ళి దేని దానికి వాడుకోండి. ఓకే, ఇది ఫస్ట్. ఇంకొకటి, క్వారంటైన్ ట్యాంక్లో కోరల్స్, ఇన్వర్ట్స్ ఇవేవి ఉండవండి. వాటి క్వారంటైన్ సపరేట్, ఫిషెస్ క్వారంటైన్ సపరేట్. కోరల్స్ అంటే మీకు తెలుసు ఇండియాలో బ్యాన్ చేశారని కూడా తెలుసు మీకు. కాకపోతే కొన్ని కోరల్స్ ఇండియాలో
అవి ఏంటనే తర్వాత చూద్దాము. ఇన్వర్ట్స్ అంటేనేమో ష్రింప్స్, స్నేల్స్, స్టార్ ఫిష్ ఇవన్నీ కూడా ఆ కాపర్ ట్రీట్మెంట్కి తట్టుకోలేవు. ఆల్మోస్ట్ 95% మొత్తం చేస్తాయి. మీకు రోగం వచ్చి చావు, ఆ మెడిసిన్ కలపంగానే చచ్చిపోతాయి. ఓకే, అందుకని క్వారంటైన్ ట్యాంక్లో ఇవైతే ఉండడానికి వీల్లేదు. క్వారంటైన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మినిమమ్ 2 వీక్స్ నుంచి 4 వీక్స్ చేసుకోండి. 4 వీక్స్ అయితే మాత్రం మంచిది. ఎక్కువ రోజులు ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఇంకా 90 డేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాను కదా. అది క్వారంటైన్ ట్యాంక్ అనేది అట్లీస్ట్ మెయిన్ ట్యాంక్కి ఒక 10 feet దూరంలో ఉంచండి. ఎందుకంటే ఇందులో పడే డ్రాప్లెట్స్ ఇక్కడ మనం టచ్ అయ్యేదంతా మెయిన్ ట్యాంక్ మనం తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాక ఏరియల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ల్యాబ్లో ఇది జరుగుతుంది. ల్యాబ్లో ఏంటంటే ఒకటే ట్యాంక్ పక్కన పెట్టేసి లేకపోతే ఒక 3 to 4 feetలో పెట్టినా సరే ఆ డ్రాప్లెట్స్ అనే గాలిలోంచి ఎగిరిపడి పక్కన దాంట్లోకి వెళ్తుంది. కాబట్టి అట్లీస్ట్ 10 feet దూరంలో పెట్టుకోవడం మంచిది. ఫ్రెష్ వాటర్ ఫిష్కి ఈ మెరైన్ రోగాలు అనేవి రావండి. 99.9% నేను చెప్పగలను. 100% ఎందుకు ఇవ్వాలంటే నాకు గ్యారంటీ చెప్పలేదు, నేను సైంటిస్ట్ని కాదు కదండి, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. 99.9% రాదు. కాబట్టి ఫ్రెష్ వాటర్ ట్యాంక్ పక్కన ఉన్నా సరే ఇబ్బంది లేదు. ఈ ఇవన్నీ అందులో బతకవు. మనం ఫ్రెష్ వాటర్లో డిప్ చేస్తేనే తెచ్చేటట్టయితే ఫ్రెష్ వాటర్లో ఇవన్నీ ఎందుకు బతుకుతాయి? జరిగే పనులు. కాకపోతే మెడిసిన్ అనేది ఫ్రెష్ వాటర్కి వాడేది, మెరైన్కి వాడేది కొన్ని కలుస్తాయి, అన్నీ కలవు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మనం చెప్పాను కదండి 10 feet దూరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచాలి. ఇక మన ఫిషెస్ని వదలటానికి మన వాళ్ళు చేసేది ఏంటంటే 2 పద్ధతులు. ఒకటి టెంపరేచర్ ఎక్లిమేట్, రెండోది డ్రిప్ ఎక్లిమేట్. టెంపరేచర్ ఎక్లిమేట్ అంటే ఫిష్ని తీసుకొచ్చిన కవర్ తీసుకొచ్చి ఇందులో పెడతారు. టెంపరేచర్ అనేది ఒక 20 minutes నుంచి 30 minutes ఎక్లిమేట్ అయిన తర్వాత ఆ కవర్ని తీసి పక్కన పెట్టి ఇందులో ఉన్న వాటర్ని స్లోగా అందులో వదులుతూ ఉంటారు. అది డ్రిప్ ఎక్లిమెంట్. అంటే డ్రాప్స్గా వాటర్ పడుతూ ఉంది. టెంపరేచర్ సెట్ అయింది కదా, 2 కవర్లో ఉన్నది ఈ వాటర్ ఒకటే కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వాటర్ని మ్యాచ్ చేయాలని చెప్పేసి సెట్ చేస్తూ ఉంటారు. ఓకే, టెంపరేచర్ ఎక్లిమెంట్ అనేది ఎక్కడున్నా సరే కంపల్సరీ. కానీ డ్రిప్ ఎక్లిమెంట్ ఎప్పుడు అవసరం లేదని నేను చెప్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఫిష్ ఇమీడియట్గా ఇప్పుడే కొనుక్కొని షాప్లోంచి వెళ్ళిపోయారు, ఇంటికి తీసుకెళ్లారు. మీరు షాప్లో అడగాల్సింది ఏంటంటే మీరు స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంది, అంటే ఉప్పు యొక్క సాంద్రత, శాలినిటీ ఎంత ఉంది మీ దాంట్లో అని అడగండి. లేదా ఆ వాటర్ కొంచెం ఇంటికి తెచ్చుకొని అందులో వాటర్ యొక్క శాలినిటీ ఎంత ఉందో చెక్ చేయండి. అది ఫర్ ఎగ్జాంపుల్ 1.021 ఉందనుకోండి, మీ ఇంట్లో ఉన్న ట్యాంక్లో శాలినిటీ కూడా 1.021, కొంచెం ±0.00 అంటే 1.020 లేదా 1.022 ఈ మధ్యలో ఉంటే మీరు ఫిష్ని నిర్మోహమాటంగా అందులోకి వదిలేయండి. డ్రిప్ ఎక్లిమేట్తో అవసరం లేదు. కాకపోతే టెంపరేచర్ ఎక్లిమేట్ మాత్రం చేసుకోండి. తేగానే కవర్ అందులో పెట్టేసి టెంపరేచర్ ఎక్లిమేట్ అయిన తర్వాత శాలినిటీ చెక్ చేసిన తర్వాత డ్రిప్ ఎక్లిమేట్తో పని లేకుండా అందులో వదిలేయండి. ఓకే, ఇమీడియట్ తెచ్చుకున్నట్టయితే ఇది ఒక 5 hours నుంచి 6 hours వరకు ఇది పనిచేస్తుంది. లేదా ఆక్సిజన్ పెట్టి కొంతమంది ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అవి 2 days లోపట్ల ఉంటే ఆక్సిజన్ పెట్టి ట్రాన్స్ఫర్ చేసినవి ఈ పద్ధతి వాడచ్చండి. అదే 2 days దాటిందనుకోండి, ఏమవుతుంది అంటే ప్రాబ్లము 2 days దాటిన తర్వాత ఆ కవర్లో అనేది మనకు అమోనియా అనేది ఫామ్ అవుతుంది. ఫిషెస్ బాత్రూమ్ చేస్తాయి కదా, అమోనియా ఫామ్ అవుతుంది. ఈ అమోనియా అనేది కవర్లో ఉన్నంతసేపు పర్లా, కానీ ఎప్పుడైతే మీరు కవర్ ఓపెన్ చేస్తారో అందులో ఉన్న గ్యాస్ మొత్తం బయటకు వస్తుంది. అట్మాస్ఫియర్లో ఉన్న గాలిలో ఉన్న ఆక్సిజన్ అనేది ఆ కవర్లో ఉన్న వాటర్ టచ్ అయింది. వన్స్ టచ్ అయింది అంటే అందులో ఉన్న అమోనియా కనీసం 4-5 రెట్లు పెరిగిపోతుంది. 4-5 రెట్లు పెరుగుతుంది. ఇది వాస్తవం అండి, గుర్తుపెట్టుకోండి. 4 to 5 times పెరుగుతుంది. అలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే, మీరు వెండర్ని అడగండి, మీ దాంట్లో స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంది ఏంటి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళని అడగండి. మన ఎక్విప్మెంట్ వాళ్ళ ఎక్విప్మెంట్ ఒక +or -1 or 2 డిఫరెన్స్ ఉంటుంది కదా, అడగండి. వాళ్ళ వాటర్ ఒక శాంపిల్ ఒక చిన్న కవర్లో పంపించమంటే వాడు పంపిస్తాడు. ఫిషెస్తో పాటు పంపించమంటే పంపిస్తాడు. అప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ మ్యాచ్ అయ్యేటట్టు చేసుకొని మీరు టెంపరేచర్ ఎక్లిమేట్ చేసి డైరెక్ట్గా ఫిష్ ఇమీడియట్గా తీసేసి వితిన్ 1 or 2 secondsలో అట్లా వదిలేసుకోవచ్చు. అట్లా కాకుండా మీరు టెంపరేచర్ ఎక్లిమేట్ చేసేసి తీసి ఇంకా డ్రిప్ ఎక్లిమేట్ చేస్తూ ఉన్నారనుకోండి, సెన్సిటివ్ ఫిషెస్ సగం చేస్తాయి. మిగతా ఫిషెస్ అని బాగా స్ట్రెస్కి గురవుతాయి. చాలామంది పొరపాటు చేసి చంపేసుకుంటూ ఉన్నారు ఫిష్. ఇది కూడా తెలియదు. మీరు అడగచ్చు స్పెసిఫిక్ గ్రావిటీ ఎలా మ్యాచ్ చేయాలండి, మా వాటర్కి వాళ్ళ వాటర్కి డిఫరెన్స్ ఎక్కువ ఉందనుకోండి. మీరు ఉప్పు ఎక్కువ కలిపిన వాటర్ ఒక సైడు, ఉప్పు తక్కువ కలిపిన వాటర్ ఒక సైడు, ఒక 1 or 2 liters సపరేట్గా పెట్టుకోండి. అంటే మీ ట్యాంక్లో ఒకవేళ శాలినిటీ వచ్చేసి వాళ్ళది 2-3 ఉందనుకోండి, 1.023, ఓకే 1.023, మీది ఎంత ఉందనుకోండి 1.020 ఉందనుకోండి, అంటే 0.03 డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ ఉప్పు కలిపిన వాటర్ ఎక్కువ ఉంది కదా, శాలినిటీ ఎక్కువ వాటర్, అందులో కొంచెం కలుపుకుంటూ మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళ దగ్గరే శాలినిటీ తక్కువ ఉంది, వాళ్ళ దగ్గర 1.020 ఉంది, మీ దగ్గర వచ్చేసరికేనేమో శాలినిటీ బాగా ఎక్కువ ఉంది, అంటే 1.026 ఉంది పర్ఫెక్ట్గా. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రెష్ వాటర్ ఇందులో కలపండి. అప్పుడు శాలినిటీ డౌన్ చేసుకోవచ్చు.
ఈ ముందు రెడీ చేసి పెట్టుకోవాలండి సాలినిటీ మ్యాచ్ అయ్యే వరకు. వన్స్ ఫిష్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ సాలినిటీ ఎంత ఉందని మీకు తెలుసు. ఇంకా తర్వాత వాటర్ చేంజెస్లో ఇంకా అది కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. డ్రిప్ ఎక్లిమేట్ ఎప్పుడు అవసరమో మనకు ఇదేంటి టెంపరేచర్ ఎక్లిమేట్ ఎప్పుడు అవసరం అనేది నేను మీకు క్లియర్గా చెప్పాను. డ్రిప్ ఎక్లిమేట్ అన్ని టైంలో అవసరం లేదు, టెంపరేచర్ ఎక్లిమేట్ మాత్రమే ముఖ్యము. ఓకే, సెన్సిటివ్ ఫిష్ ఉన్న చోట ఈ డ్రాగనెట్స్ లేకపోతే ఈ కాపర్ బ్యాండెడ్ బటర్ఫ్లై ఫిష్ అలాంటి వాటిల్లో మాత్రమే డ్రిప్ ఎక్లిమేట్ అవసరము. అలా అవి చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగానే ఈ అమోనియాని రెడ్యూస్ చేసే మెడిసిన్స్ ఉంటాయి, కాస్ట్లీ మెడిసిన్స్ ఇమీడియట్గా రెడ్యూస్ చేస్తాయి. అవేంటంటే ఎమాక్యూల్, ప్రైమ్ ఇలాంటివి ఉంటాయి. అవి మీరు కవర్ ఓపెన్ చేయకముందే ఒక ఇంజెక్షన్ పట్టుకొని అందులోకి ఇంజెక్ట్ చేసి అప్పుడు ఆల్మోస్ట్ అమోనియా రెడ్యూస్ అయిన తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత అప్పుడు డ్రిప్ ఎక్లిమేట్ చేయాలి. అది చాలా కాంప్లికేట్ ప్రొసీజరు, మన వాళ్ళు అది చేయాల్సిన అవసరం లేదు. నేను తర్వాత చెప్తాను దాని గురించి ఎట్లా ఏంటనేది. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి కొంతమేరకు. ఓకే, ఇప్పుడు మిగతా చూద్దాం. ఒకటేసారి క్వారంటైన్ చేసేటప్పుడు అన్ని ఫిషెస్ని ఎక్కువ ఫిషెస్ని తెప్పించుకొని యాడ్ చేయకండి. మనకు 3 రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి, ఇందులో ఎంత పడతాయి ఏంటనేది మనకు తెలియదు. అంటే ఒక బేసిక్ ఐడియా ఉన్నా సరే ఎంత అమోనియా జనరేట్ చేస్తుందనేది మనకు తెలియదు. ఎంత మనం ఫుడ్ వేస్తామనేది కూడా మన వాళ్ళకి ఐడియా ఉండదు. వేస్తూ ఉంటారు తింటున్నాయి కదా అని, అట్లా కూడా వేయటం మంచిది కాదు. కాబట్టి తక్కువ ఫిష్ని యాడ్ చేసుకోండి క్వారంటైన్లో, బ్యాచెస్ చేసుకోండి. ఎక్కువ ఫిషెస్ తెచ్చుకుంటే 2 టబ్బులు 3 టబ్బులు పెట్టుకోవాలి, ప్రొసీజర్ పెరుగుతుంది. లేదు కాదనుకుంటే ఒక టబ్లోనే ఫస్ట్ 2 తెప్పించండి. మళ్ళీ ట్యాంక్ సెట్ ఎంత బాగుందనుకుంటే మళ్ళీ పెద్ద ట్యాంక్లో కూడా ఒకేసారి ఫిషెస్ అన్నీ యాడ్ చేయడం మంచిది కాదండి. ఒకేసారి 10 తీసుకొచ్చి 10 యాడ్ చేయగానే అమోనియా లోడ్ విపరీతంగా పెరుగుతుంది. అప్పుడు ఫిషెస్ చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికి బదులు ఫస్ట్ 2 తర్వాత 2 ఇట్లా యాడ్ చేసుకోవటము మనకు బెటర్. ఓకే, ఇప్పుడు నేను ఇందులో క్వారంటైన్ చేస్తున్నా, 10 రోజులు అయిపోయింది. 10 రోజులు అయిపోయింది, ఇంకో ఫిష్ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో వేసాను అనుకోండి, కర్మగాలి. ఇది మళ్ళీ క్లాక్ డే 1 స్టార్ట్ చేయాలి. 10 రోజులు మొత్తం తీసేసి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే క్వారంటైన్ చేసే ట్యాంక్లో మళ్ళీ కొత్త ఫిష్ తీసుకొచ్చి వెంటనే క్వారంటైన్ అయిపోకముందు దీంట్లో యాడ్ చేయకూడదు. టైం తీసుకొని దీని ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఫిషెస్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కర్మగాలి ఇందులో ఏదైనా 20 రోజుల తర్వాత ఒక చేప చనిపోయింది అనుకోండి ట్రీట్మెంట్ చేస్తూ, అప్పుడు మళ్ళీ 0కి తీసుకురావాలా, మళ్ళీ ఉన్న ఫిషెస్ అన్నిటికీ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. క్వారంటైన్ ప్రొసీజర్ అంత కాంప్లికేట్ అండి. అందుకోసమే మన వాళ్ళు ఈ క్వారంటైన్ చేయరు. ఆల్మోస్ట్ కొన్న వాళ్ళు ఎవరు క్వారంటైన్ చేయరు. ఈ అమ్మే వాళ్ళు కూడా క్వారంటైన్ చేసామని చెప్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అమ్మే వాళ్ళు కూడా క్వారంటైన్ చేసేవాళ్ళు. చాలామందికి అసలు క్వారంటైన్ అమ్మే వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు. ఎవరో ప్రొఫెషనల్స్ తప్ప తీసుకొని వస్తారు, స్టాక్ తీసుకొని వస్తారు అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్వారంటైన్ ప్రొసీజర్ అనేది ఇగ్నోర్ చేయకండి. అట్లీస్ట్ మనకు డైలీ ఒక 15 నిమిషాలు దాని ఎదురు కూర్చొని ఫిషెస్ ఏం చేస్తున్నాయి, ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేవా, వాటికి వైట్ స్పాట్స్ ఏమైనా వచ్చినాయా కాస్త, ఇలాంటివన్నీ కొంచెం చూసుకోండి. ఓకే, ఇంకొకటి ఇన్కంపాటబుల్ స్పీసీస్ అంటే కలిసి ఉండలేని స్పీసీస్. అంటే చిన్నప్పుడు అన్నీ చిన్నపిల్లలప్పుడు 1 ఇంచ్ పిల్లలప్పుడు అన్నీ కలిసి ఉంటాయి. అదే పెద్దవి తీసుకొచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లౌన్ ఫిష్ 2 పేర్లు తీసుకొని వచ్చారనుకోండి, పెద్ద బ్రీడింగ్ పేర్లు. ఆ 4 అందులో వేసుకుంటే కొట్టుకొని వచ్చి 2 మిగులుతాయి. పేరు అయిన తర్వాత ఈ కప్పులు మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు ఇన్కంపాటబుల్, అలా మిగిలిన ఏ ఫిషెస్ అయినా కొట్టుకునే ఫిషెస్ ఏమున్నాయి చూసి కంపాటబుల్ అయ్యే వాటిని మాత్రమే కలపండి ఆ సెటప్లో ఫస్ట్ దాంట్లో. ఓకే, ఎక్కువ ఫిషెస్ని మాత్రం యాడ్ చేయొద్దు. ఒకవేళ యాడ్ చేయాల్సి వస్తే పెద్ద క్వారంటైన్ ట్యాంక్ పెట్టి సపరేటర్స్ ఉంటాయి కదా, ఫిష్ సపరేటర్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. అవి సపరేట్ చేసి పెట్టుకోండి. ఒకటే ట్యాంక్ అయినా పర్లేదు, సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో శాండ్ కానీ రాక్ కానీ ఇవి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అవి యాడ్ చేస్తే వాటిని కడుక్కోలేక చావాలి, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఓకే, బేర్ బాటమ్ ట్యాంకుకు పోండి, మొత్తం బేర్ బాటమ్ ట్యాంకుకు పోండి. కవర్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ డైమండ్ గోబీ కానీ క్లౌన్ ఫిష్ కానీ ఇలాంటి చాలా ఎగురుతాయి, రాస్ కానీ చాలా ఎగురుతాయి, అందుకని కవర్ ఫాలో అవ్వండి. ఇంతవరకు అర్థమైంది కదండి. నెక్స్ట్కి వెళ్దాం. ఇకపోతే వాటర్ చేంజ్ కంపల్సరీ చేయాలి. క్వారంటైన్ ట్యాంక్లో చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. 3 రోజుల నుంచి 4 రోజులు చెప్పాను కదండి. ఇచ్చిని మనం చంపేయాలంటే మాత్రం 3 to 4 days మధ్యలో 80% వాటర్ చేంజ్ అనేది చేయాలి. ఓకే, అమోనియాని బట్టి pHని బట్టి టెస్ట్ చేయటం అనవసరము. ఎందుకంటే అమోనియా టెస్ట్ కిట్ కానీ pH టెస్ట్ కిట్ కానీ కాపర్ వాటర్లో ఉంటే తొందరగా పనిచేయవు, క్లియర్గా పనిచేయవు, చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓన్లీ అమోనియా బ్యాడ్జ్, ఆ pH బ్యాడ్జ్ ఉన్నాయి కదా, ఆ శీషాంవాడి వాడి మాత్రమే పనిచేస్తాయి. అవి కూడా 1 year మాత్రమే పనిచేస్తాయి. అవి అయితే పర్ఫెక్ట్. మిగిలిన ఏ టెస్ట్ కిట్ మీరు ఏదైనా తీసుకోండి, ఏపీఐ టెస్ట్ కిట్ ఏదైనా టెస్ట్ తీసుకోండి, వాటర్లో కాపర్ ఉంటే మాత్రము అది యాక్యురేట్ రిజల్ట్ ఇవ్వదు. ఓకే, కాబట్టి ఈ కాపర్ టెస్ట్, ఇది అమోనియా టెస్ట్, నైట్రేట్ టెస్ట్ కిట్ల జోలికి మాత్రం మీరు పోమాకండి. ఇందులో టెస్ట్ చేస్తాం, డైలీ టెస్ట్ చేస్తామని అదంత ఎఫెక్టివ్ కాదు. కాపర్ టెస్ట్ కిట్ అనేది ఎఫెక్టివ్, కాపర్ని మాత్రం చూపిస్తుంది. కానీ మనము అనుకున్న డోస్ ప్రకారమే యాడ్ చేసుకుంటాం. అది ఎంత ఏంటని నేను చెప్తాను.
అనుకున్న డోస్ ప్రకారం యాడ్ చేస్తాము. కాబట్టి కాపర్ టెస్ట్ పెట్టి కూడా మనకు అవసరం లేదు. రెగ్యులర్ వాటర్ చేంజ్ మాత్రం ముఖ్యం. ఎంతండి, ఒక 20 లీటర్లు మనకు 100 లీటర్లు పట్టే ఉప్పు 3.5 కేజీలు అంటే 3.5 కేజీలు అంటే 700 పడుతుంది. ఇప్పుడు 100 లీటర్లు అంటే మనం 5 సార్లు వాటర్ చేంజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, కనీసం 5 మూడు 15 రోజులు క్వారంటైన్ పీరియడ్లో ఆల్మోస్ట్ అయిపోతుంది. ఒక 1000 రూపాయలు పెట్టుకుంటే మొత్తం కాస్ట్లీ ఫిష్ ఏమన్నా సరే క్వారంటైన్ మొత్తం తీసిపడేయచ్చు. కాకపోతే చాకరీ ఉంటుంది, చేసుకోవాలి. ఓకే. ఇకపోతే చాలామంది చెప్పాను కదండి, హ్యాంగ్ ఆన్ ఫిల్టరు, ఈ బయోలాజికల్ ఫిల్టర్ అని చెప్పేసి మన వాళ్ళు సిరామిక్ బాల్స్ ఇవన్నీ వేస్తూ ఉన్నారు. పాత క్వారంటైన్ పాత డిస్ప్లే ట్యాంకులోంచి తీసుకొని వచ్చి కాపర్ వాటర్లో ఉంది అంటే 95% బెనిఫిషియల్ బ్యాక్టీరియా మొత్తం చచ్చింది. ఇది మన వాళ్ళు తెలియకో మరి తెలుసో ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. అంటే వాటర్ చేంజ్ చేయాలని కూడా చెప్పరు, తీసుకొని వచ్చేసి అందులో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంది కాబట్టి ఇందులో పెట్టేస్తాను, ఈ కాపర్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు, ఆ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అమోనా చంపుతుంది, ఎక్కువ కాలం మనం వాటర్ వాడుకోవచ్చు అని చెప్తారు. ఇది ఫేక్, ఇది నమ్మద్దు, ఇది ఫేక్. ఒకవేళ ఫేక్ అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా దీని గురించి నేను కామెంటరీ చేయదలుచుకోలేదండి. ఈ ప్రొసీజర్ అయితే మాత్రం ఫాలో అవ్వద్దు. మీరు అవన్నీ అందులో ప్లేస్ చేయడం అనేది అనవసరం. ఓకే. వాటర్ చేంజ్ చేసుకోవడమే ఉత్తమమైన మార్గం. ఎక్కువ మీరు పెట్టే కొద్దీ ఎక్కువ కడుగుతూ ఉండాలి, వాటి వల్ల ఉపయోగం కూడా లేదు. ఓకే. స్కిమ్మర్ కానీ లేకపోతే కార్బన్ పెల్లెట్స్ కానీ ఇందులో యాడ్ చేయకూడదు. స్కిమ్మర్ యాడ్ చేశారంటే మాత్రం మెడిసిన్ ఏదైనా సరే అది రిమూవ్ చేస్తుంది. మెడిసిన్ యాడ్ చేసిన రోజు స్కిమ్మర్ ఆపేయాలి, మెయిన్ ట్యాంక్లో అయినా సరే. రెండోది యాక్టివేటెడ్ కార్బన్ కూడా అది కెమికల్ ఫిల్టర్ ఖచ్చితంగా మిగతా ఉన్న కెమికల్స్ అన్నింటినీ బాండ్ చేస్తుంది, మెడిసిన్ మొత్తాన్ని తీసేసింది. కాబట్టి ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ కార్బన్ కూడా టచ్ అవ్వకూడదు. మెయిన్ ట్యాంకులో కూడా సరే మీరు మెడిసిన్ వేసిన రోజు ఆ కార్బన్ ప్యాకెట్ తీసేయండి. ఓకే. యాక్టివేటెడ్ కార్బన్ ప్యాకెట్ తీసేయండి. ఇంకా అమోనియా టెస్ట్ కానీ pH టెస్ట్ కానీ వీటి గురించి మాత్రం మీరు ఆలోచించాల్సిన పని లేదు ఎక్కువగా. ఓకే. కానీ కోరల్స్ కానీ ఇది ఇంట్రోవర్స్ కానీ ఇన్వర్ట్స్ కానీ వాటిని క్వారంటైన్ చేసేటప్పుడు మాత్రం అవి చెక్ చేయాలి. వాటి ప్రొసీజర్ తర్వాత చూద్దాం. ఓకే. ఇకపోతే కాపర్ ఎంత యాడ్ చేయాలి? డిసీజ్ వచ్చిన ఫిష్కి అయితే మీరు మెజర్ చేసిన క్వాంటిటీలో యాడ్ చేయటము ఉత్తమమే, కానీ ఒకేసారి యాడ్ చేయటం మంచిది కాదు. ఓకే. ఎప్పుడైనా సరే వాడు ఇచ్చింది 100 లీటర్లకు ఒక 5 ml అనుకోండి. మీ దగ్గర 100 లీటర్లు ఉన్నప్పుడు 5 ml యాడ్ చేయొద్దు, 2.5 ml యాడ్ చేయండి. అది కూడా డైరెక్ట్గా యాడ్ చేయొద్దు. ట్యాంకులో ఉన్న వాటర్ ఒక చిన్న కప్పులో తీసుకొని, ఒక 100 ml 200 ml కప్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి కలిపేసి ఒక 10 minutes 15 minutes లేదా హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత హై ఫ్లో ఎక్కడైతే వాటర్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ నాకు బబుల్స్ ఎక్కువ వస్తాయి, ఈ ఏరియాలో పోయండి. అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అలా కాకుండా ఫిష్ మీద పోసారనుకోండి, ఫిష్ ఇమీడియట్గా గిల్స్లోకి పీల్చుకుందంటే మాత్రం అది చనిపోతుంది. అందుకని హై ఫ్లో ఉన్న ఏరియాలో పోయటం మంచిది. చనిపోయేంత రాకపోయినా అండి, నేను చెప్తున్నాను, సెన్సిటివ్ ఫిష్ అయితే చనిపోయేంత రాకపోయినా సరే బాగా డ్యామేజ్ అవుతుంది ఫిష్. అందుకోసం హై ఫ్లో ఉన్న ఏరియాలో పోయండి. అది కూడా కొంచెం పోస్తూ ఉండండి, అది స్లోగా కలుస్తుంది. ఓకే. కాపర్ యాడ్ చేసే విధానం అయితే ఇది. అది కూడా మీరు వాడి బాటిల్ వెనకాల పెంచుకుంటూ పోండి అంటాడు, ఒకటేసారి యాడ్ చేయండి అని చెప్తాడు. మనం సగమే యాడ్ చేయాలా, వాడిచ్చేది 24 hours to 48 hours యాడ్ చేయాలంటాడు. మీరు 24 hours నుంచి 48 hours కాదు, 3 days నుంచి 5 days తీసుకోండి. 3 days నుంచి 5 days అంటే 3 days నుంచి 5 days అంటే ఫస్ట్ వాటర్ చేంజ్ చేయకముందు ఫస్ట్ 3 days ఉంటుంది కదా, అప్పుడు సగం యాడ్ చేయండి. తర్వాత ఇంకొంచెం పెంచండి. తర్వాత లాస్ట్ ఇంకా మనం ఫైనల్కి వచ్చేటప్పుడు ఫుల్ డోస్ వాడు ఎంత చెప్తే అంతే యాడ్ చేసుకుంటారండి. అంతేగాని ఈరోజు మనకు ఫుల్ వేసేసి మళ్ళీ రేపు కూడా వాడు చెప్పిన దాని ప్రకారం యాడ్ చేసుకుంటూ పోతామంటే మొత్తం చేస్తాయి. కాపర్ అనేది చాలా డేంజర్ అండి, దాన్ని చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి, ప్రొఫెషనల్స్ మాత్రమే చేయాలి. ఈ ట్రిక్స్ మీరు తెలుసుకొని బిగినర్ ఎవరైనా ఉంటే జాగ్రత్త చేసుకుంటే పర్లా, లేదు కాదనుకుంటే డైరెక్ట్గా క్వారంటైన్ చేసిందని చెప్పేది వాళ్ళు చేసినా చేయకపోతే తీసుకొని రండి, కొనుక్కొని తీసుకొని రండి, ఫిష్ని యాడ్ చేయండి. తర్వాత ఎట్లా జరుగుద్ది అనేది దేవుడి దయంత. ఓకే. ఇక మోటార్ ఎంతసేపు వేయాలి క్వారంటైన్ ట్యాంక్లో? మీరు అది మోటార్ని 24/7 వేసినా పర్లా, లేదనుకుంటే మార్నింగ్ మొత్తం వేసేసి ఒక 12 to 16 hours వేసేసి నైట్ ఆపేసినా పర్లా, ఫిషెస్ పడుకుంటాయి అనుకుంటే. కానీ ఎక్కువ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కాపర్ అనేది వాటర్లో ఉన్న ఆక్సిజన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు గ్యాస్ ఎక్స్చేంజ్ ఎక్కువ చేస్తూ ఉండాలి, కంటిన్యూస్గా మోటార్ ఆడుతూ ఉంటేనే బెటరు. మధ్యలో ఒక గంట గ్యాప్ వేయండి, లేదా నైట్ ఆపేయండి, నైట్ కంప్లీట్గా ఆపేయండి, అది మంచిది. ఇక వాటర్ ఇందులో ఎవాపరేట్ అవుతూ ఉండే కొద్దీ ఇందులో మనకేంటంటే తగ్గుతూ ఉంటుంది, మనం ఇచ్చిన మార్క్ ప్రకారం తగ్గుతూ ఉంటుంది. అందుకని మనం టాప్ ఆఫ్ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్ ఇందులోకి యాడ్ చేస్తాం, ఎందుకంటే శాలినిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు 100 లీటర్లో 5 కేజీలు ఉప్పు పోసాం, మరుసటి రోజు వచ్చేసరికి ఎవాపరేట్ అయిపోయి 100 లీటర్లు కాస్త 50 లీటర్లు అయిపోయింది, అంటే 50 లీటర్లో 5 కేజీలు ఉప్పు ఉన్నట్టు. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక 50 లీటర్లు ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి ఇందులో కలపాలి. అలా టాప్ ఆఫ్ వాటర్ అనేది ఇందులో అప్పుడప్పుడు యాడ్ చేయాల్సింది, కానీ 99.9% అవసరం ఉండదండి. 3 daysకి మనం శాలినిటీ తక్కువలోనే పెడుతున్నాం కాబట్టి అది 0.026 దాటేం పోదు. కాబట్టి ఆ టాప్ ఆఫ్ వాటర్ గురించి కూడా మీరు ఎక్కువ ఆలోచించాల్సిన పని అయితే లేదు.
ఇక హ్యాంగ్ ఆన్ ఫిల్టర్స్ ఇవన్నీ మీ ఇష్టం అండి. అవి ప్రతి 3 డేస్కి ఒకసారి కడుగుతూనే ఉండాలి. మీరు బయోలాజికల్ ఫిల్టర్ అని చెప్పేసి ఆ సిరామిక్ రింగ్స్, సిరామిక్ బాల్స్ యాడ్ చేసినా సరే వాటి వల్ల అయితే ఉపయోగం లేదు. కాపర్ అనేది అందులో ఉన్న బెనిఫిషియల్ బ్యాక్టీరియా మొత్తాన్ని చంపుద్ది. ఇది కూడా నో డౌట్. అమోనియా ఉన్నా లేకపోయినా సరే క్వారంటైన్ ట్యాంక్లో ఏంటంటే ఏమన్నా వేస్టేజ్ లాంటిది ఏమన్నా ఉన్నా సరే కింద కనిపించినా సరే అప్పుడప్పుడు మన వాళ్ళు పైప్ పెట్టి నోటుతో లాగి తీసేస్తూ ఉంటారు కదా, అది మంచి పద్ధతి. ఇలాంటి వాటిలో కాకపోతే మన నోట్లో పోకుండా చూసుకోండి. లేకపోతే సైఫన్ పైప్ ఉంది కదా, సైఫన్ పైప్ పెట్టేసి అలాంటి డస్ట్ ఏమైనా ఉంటే కింద క్లీన్ చేసుకోండి. కానీ అంత అవసరమే ఉండదు, తక్కువ పెడతాం కాబట్టి అంత అవసరమే ఉండదు. 3 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తాం కాబట్టి ఓకే. యూవీ లైట్, ఈ లైట్లు ఏం వాడమాకండి, అవి ఉపయోగం లేదు, వేస్ట్. నార్మల్ లైట్ ఏదైనా ఫిషెస్కి లైట్ కనపడాలనుకుంటే పెట్టుకోండి. కెమికల్ ఫిల్టర్స్, ప్రోటీన్ స్కిమ్మర్స్ అన్నీ తీసేయాలి. ఓకే. మీ దగ్గర ఇంకా ఏ మెడిసిన్ అయినా సరే అందులో వేసేటట్టయితే వెనకాల బాటిల్తో అది కాపర్తో కానీ లేదా బెనిఫిషియల్ బ్యాక్టీరియాతో కానీ రియాక్ట్ అవుతుందో లేదో చూసి వాడండి. ఫ్రెష్ వాటర్ ఫిష్లో వేసినట్టుగా మెడిసిన్ మెరైన్ వాటర్లో వేస్తే మొత్తం చస్తాయి. మెరైన్ ఫిష్కి మెడిసిన్ చాలా పవర్ఫుల్, చాలా జాగ్రత్తగా వాడాలి. ఓకే. ఇకపోతే మనం వాటర్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ కాపర్ యాడ్ చేయాలి. ఇది మర్చిపోవద్దు మీరు. మనం వాటర్ చేంజ్ 3 డేస్కి ఒకసారి వాటర్ తీసేస్తాము, ఫ్రెష్ వాటర్ వేస్తాము, అన్ని ఎక్విప్మెంట్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అందులో కాపర్ ఇంక 0 ఏం ఉండదు కాబట్టి కాపర్ యాడ్ చేయాలి. ఓకే. క్రాస్ కంటామినేట్ ఎప్పుడూ చేయకండి. క్రాస్ కంటామినేట్ అంటే వేరే ట్యాంకులో ఉన్న నెట్ కానీ ఎక్విప్మెంట్ కానీ తీసుకొచ్చి ఇందులో పెట్టడం, అది ఇందులో ఉన్నది మాత్రం తీసుకెళ్ళి అందులో పెట్టడం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఇది చాలా దారుణం అనమాట, వేస్ట్. అది చేయటం వల్ల మీరు క్వారంటైన్ చేసి ఉపయోగం లేనట్టే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక క్వారంటైన్లో ఉన్నప్పుడు ఫిషెస్కి ఫుడ్ అనేది తక్కువ అమౌంట్లో ఇవ్వండి, చాలా తక్కువ అమౌంట్. ఎందుకంటే అమోనియా అనేది రైజ్ అవుతుంది కదా, అందుకని మనం కొంచెం ఫీడ్ ఇచ్చుకుంటే చాలు. చాలామంది చూడండి, ప్రోటీన్ స్కిమ్మరు ఇవన్నీ లేకపోయినా సరే వాటర్ అనేది ఒక 7 డేస్ 10 డేస్ వరకు మన సైజుని ట్యాంక్ సైజుని బట్టి అందులో అమోనియా లెవెల్ ఏం రైజ్ కాదు ఫస్టే. ఓకే. ఈ ప్రోటీన్ స్కిమ్మరు, ఈ నైట్రోజన్ సైకిల్ ఇవన్నీ మనం వాడేది ఎందుకు అనుకుంటే ఆ ఫిల్టర్స్ అన్నీ అమోనియా లెవెల్ని డౌన్ చేసి వాటర్ అనేది ఎక్కువ రోజులు రావడం కోసమే. క్లీనింగ్ అనేది తగ్గుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గుతుందని చెప్పేసి ఇవన్నీ వాడతాం. అంతేగాని అందులో పెద్ద అదేం బ్రహ్మ విద్య కాదు. మన సైక్లింగ్ చేయకోకుండా ఫిషెస్ని వాడవచ్చు అంటే బ్రహ్మాండం వదలచ్చు. అదే వాటర్ చేంజ్ అనేది ఎక్కువ చేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రోటీన్ స్కిమ్మర్ అవసరం అంటే కంపల్సరీ కాదు, వాటర్ చేంజ్ అనేది ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది. ఇవి ఎక్విప్మెంట్ మొత్తం చేసేది ఎందుకంటే అందుకని. ఓకే. ఇకపోతే ఓవర్ డోసింగ్ అండి. చాలామంది తెలియక వాడు ఇచ్చిన దానికంటే ఓవర్ డోస్ చేస్తూ ఉంటారు. ఓవర్ డోస్ చేయడం కూడా ప్రమాదకరమే, మొత్తం వస్తాయి. ఓవర్ డోస్ అనేది ఎట్టి పరిస్థితిలో చేయకండి. వాళ్ళు ఎంతైతే ఇస్తారో దాంట్లో సగం నుంచి మొదలుపెట్టండి, నిదానంగా పెంచుకుంటారండి. ఓకే, ఇంతేనండి. క్వారంటైన్ ట్యాంక్ సెటప్ అయితేనేమి ఎట్లా ఏంటనేది. నా ఫిషెస్ వస్తున్నాయి, వచ్చిన తర్వాత ఏం చేస్తాను ఏంటి ఎక్లిమేషన్ ఎట్లా ఏంటనేది మొత్తం చూపిస్తాను. ఓకే, దాన్ని బట్టి నిదానంగా చేసుకోవచ్చు. ఓకే. ఇంకా మనం ఎక్లిమేట్ చేసేవాళ్ళు కొంతమంది మనకు సెండర్ పంపిరండి వాటర్ అని చెప్తారు. నిజమే, పంపిరు. అందులో ఉన్న వాటర్ని ఓపెన్ చేస్తున్నా అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది కదా, అమోనియా రైజ్ అవుతుంది కదా, అది ఎలా అని అడుగుతారు. దానికి మనం ఏంటంటే క్రాస్లో ఒక చిన్న పిన్ లాంటిది తీసుకొని గుచ్చి అందులో ఉన్న వాటర్ 1 or 2 డ్రాప్స్ తీసేసి ఇమీడియట్గా ప్లాస్టర్ వేస్తే మనకు అందులో ఉన్న వాటర్ డ్రాప్ వల్ల శాలినిటీ తెలుస్తుంది. మనం ఇంకా వాటర్ అనేది మళ్ళీ శాలినిటీ అనేది ఎంతలో ఉండాలి ఏంటనేది సెట్ చేసుకోవచ్చు. అవి నేను ఫిషెస్ వచ్చిన తర్వాత చూపిస్తానండి. క్వారంటైన్ ప్రొసీజర్ అయితే ఇది. చేయాల్సిన ఏంటి, చేయకూడని ఏంటి, నేను మొత్తం ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1కి 4 సార్లు విని క్వారంటైన్ ఎవరైనా చేయదలుచుకుంటే చేయండి. ఎంత మనకు కష్టము, ఇదంతా అనవసరము అని అనుకుంటే కొన్ని తీసుకొని వచ్చి వాడండి ఫిషెస్ని. 99% మెరైన్ ఫిషెస్ అన్నిటికీ రోగాలు వచ్చేవి తక్కువేనండి. ఈ వెయిట్లో రోగాలు ఎక్కువ వస్తాయి అంటే ఇప్పుడు మెరైన్ ఫిషెస్లో మనకు పెంచే విధానం 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేమో వైల్డ్ కాట్, డైరెక్ట్గా సముద్రంలోకి పోయి పట్టుకొని వచ్చి అమ్ముతారు, అది ఒకటి. రెండోది ఏంటంటే మామూలు ట్యాంకులోనే బ్రీడ్ చేసి ట్యాంకులోనే పిల్లల్ని చేపిస్తూ ఉంటారు. ఈ డ్యామ్ సెల్లు, క్లౌన్ ఫిష్ ఇట్లాంటివన్నీ చాలా చీప్ రేట్లో వచ్చేది, అందుకని అవి ట్యాంక్ బ్రీడ్ వాటికి రోగాలు తక్కువ. అవి శాలినిటీ గురించి కూడా అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్ వాటి మీద పెట్టుకోవాల్సిన పనిలే, అవి ఎలా అయినా తట్టుకొని నిలబడతాయి. అది మనిషి క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్లో బతికి పిల్లలు చేసినాయి. ఓకే, కాబట్టి వాటి గురించి ఎక్కడ మనం ఇబ్బంది పడతామంటే ఈ వైల్డ్ కాట్ వాటితోనే ఇబ్బంది అండి, వీటిలోనే రోగాలు ఎక్కువ. అందుకనే కొంతమంది నన్ను అడిగారు ఏంటి మనము సీ వాటర్ వాడచ్చా అని. సీ వాటర్ వాడచ్చండి, కాకపోతే రోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేకాక సీ వాటర్ లాస్ట్లో ఎడ్జ్లో బీచ్లో ఉండే అంత ప్యూర్గా ఉండవు, కొంచెం మధ్యలో కొంచెం ఒక 1 or 2 kilometers లోపల పోతే నీట్ వాటర్ వస్తాయి. అవి మన ఫిషర్మెన్కి ఎవరికైనా చెప్పి ఈ తెడ్లు ఇట్లాంటి వేసుకునే వాళ్ళు, పడవలు వేసుకునే వాళ్ళకి చెప్తే వాడు క్యాన్ తీసుకొని వస్తాడు, 1 క్యాన్ 2 క్యాన్. లేదు పెద్ద మన సిటీస్లో మెరైన్ వాటర్ ప్యూరిఫైయర్సే ఉన్నాయి. ఇప్పుడు చెన్నైలో అయితే మాత్రం కంపల్సరీ ఉంది, నాకు తెలుసు, అది నేను చూసాను, విజిట్ కూడా చేశాను. వాళ్ళ దగ్గర పోయి క్యాన్ కొనుక్కోవచ్చు, అది 150 to 100 అమ్ముతాడు ఒక క్యాన్, 20 liters క్యాన్ అట్లా.
ఇక ఫిష్ మెడిసిన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఏ మెడిసిన్ ఎలా వాడాలని. అవి ఉన్నాయి నా దగ్గర కూడా. ఈ వీడియో మాత్రం క్లియర్గా ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నేను చాలామంది చూస్తూ ఉన్నాను, జనాలందరికీ కూడా ఎలా ఉంది అంటే కంటెంట్తో పనిలే. కంటెంట్ ఏం చెప్తున్నారు, ఏం పనిలే. మనకు మామూలు షార్ట్స్ చేసామా, వీడియోస్ చూపించామా చాలు, ఫిషెస్ చూపించామా చాలు. అసలు మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది ఫ్రెష్ వాటర్ ఎక్వేరియం మెయింటైన్ చేయడానికి చేస్తారు. ఎందుకంటే ఎంత ఫిష్ యాడ్ చేయాలి, ఎన్ని ఫిష్ యాడ్ చేయాలని తెలియదు. గుంపులు గుంపులు తీసుకుని వచ్చేస్తారు. ఒకరోజు మోటార్ అడగకపోతే సగం చేపలు వస్తాయి. గోల్డ్ ఫిష్ ఒక ట్యాంకులో ఎంత వేయాలి ఏంటి అనేది కూడా తెలియకోకుండా గుంపులు గుంపులు తీసుకుని వచ్చి అవి మనకు ఎప్పుడైతే పైకి వచ్చి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాయో అప్పుడే మనకు అర్థమైపోతుంది ట్యాంక్ సరిగ్గా లేదని. ఓకే, కనీసం 3-4 రోజులు మోటార్ వేయకపోయినా సరే ఫిష్ తట్టుకొని నిలబడేటట్టు ఉండే అన్ని అంత తక్కువ మోతాదులో యాడ్ చేయాలి. అంతేకాక ఎక్వేరియం షాప్లో చూసేసి అన్ని ఫిష్ యాడ్ చేయొచ్చు, ఇన్ని ఫిష్ యాడ్ చేయొచ్చు అని తీసుకొని వచ్చి యాడ్ చేస్తున్నారు. కరెక్ట్ కాదండి. నెట్లో కొట్టి చూడండి, ఒక్కొక్క ఫిష్కి ఎంత స్పేస్ కావాలనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లవర్ హార్నే తీసుకుందామండి. ఫ్లవర్ హార్న్కి వచ్చేసి ఒక 4 ఫీట్ ఎక్వేరియం కావాలనుకోండి. 4 ఫీట్ ఎక్వేరియం మీరు దానికి ఇవ్వాలా, లేదంటే ఒక 3 ఫీట్ ఎక్వేరియం అని ఇవ్వాలా. ఓకే, అది ఒకవేళ అంటే అది అగ్రెసివ్ ఫిష్ కాబట్టి అది ఒక్కటే ఉంటుంది. అలా కాకుండా అగ్రెసివ్ కాకుండా మామూలు కలిసే ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ టైల్ క్యాట్ ఫిష్కి ఒక 10 ఫీట్ ఎక్వేరియం కావాలనుకోండి. 10 ఫీట్ ఎక్వేరియంలో రెడ్ టైల్ క్యాట్ ఫిష్ ఒక్కటే వేయాలని కాదు, ఆ 10 ఫీట్లో పట్టే చాలా ఉంటాయి. కంపాటబిలిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే మీకు ఆక్సిజన్ తగ్గుతుంది, మోటార్ ఎక్కువ సార్లు వేయాలి, క్లీనింగ్ ఎక్కువ సార్లు చేయాలి. ఇవి మీరు చూసుకొని చేసుకోవాలండి. ఎవరు చెప్పరు. పెట్ షాపులో అయితే అసలు చెప్పరు. వాళ్ళ దగ్గర గుంపులు వేస్తారు. పొద్దున్న లేసరికి చాలా వరకు చనిపోయిన వాటిని తీసేసి సపరేట్ పెడతా ఉంటారు. లేదా మనకు టాటాయిస్కి వీటికి ఫుడ్ కింద వేస్తూ ఉంటారు. తింటానే ఉంటాయి చనిపోయిన ఫిషెస్ అన్నీ. ఇదొకటి. రెండోది, పెట్ షాపులు వాళ్ళకు కూడా చాలామందికి అసలు ఫిషెస్లో మేల్ ఏది ఫీమేల్ ఏదని ఐడెంటిఫై చెప్పడం కూడా వాళ్ళకి రాదు. చెప్పలేరండి, వాస్తవం చెప్తున్నాను. వాళ్ళేం హాబీయిస్టులు కాదు. స్టాక్ తీసుకుని వచ్చి అమ్మేవాళ్ళు. చూస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ మీద ఏమైనా వస్తుంది. కొంతమంది చెప్తారేమో కానీ ఆల్మోస్ట్ 100%లో 100 మందిలో ఒక 30 మెంబర్సే క్లియర్గా చెప్పగలరండి. ఒక 70 మెంబర్స్ ఏం చెప్పలేరు. ఉన్నామా, తీసుకొచ్చామా, అమ్మేసామా, పంపించామా, అంతవరకే. ఎన్ని చేపలు వేయాలి ఏంటి అని కూడా చెప్పరు. మన వాళ్ళు కూడా అంతే. మనకేంటంటే తక్కువ స్పేస్లో ఎక్కువ చేపలు కనపడాలి. ఇంత చిన్న ట్యాంక్లో 100 చేపలు కనపడాలి. అప్పుడే మన కళ్ళకి ఇంపుగా ఉంటుంది. అంతేగాని ఆ ఫిషెస్ ఎలా ఉన్నాయి ఏంటి, వాటికి ఏం కావాలి, రిక్వైర్మెంట్ ఇదేం చూడం. కాబట్టి ప్రతి విషయం మీరు ఏది చేస్తున్నా సరే ఈ హాబీలో మనం ఒకసారి చూస్ చేసుకోండి. మెరైన్ ఫిష్ వేరండి, ఫ్రెష్ వాటర్ ఫిష్ వేరు. ఫ్రెష్ వాటర్లో ఏంటంటే చనిపోయే ఫిషెస్ ఇవన్నీ కూడా ఫిషెస్ తక్కువ రేట్లో దొరుకుతాయి. మెరైన్ ఫిష్ అనేది చాలా కాస్ట్లీ అండి. ఏయో కొన్ని మాత్రమే దొరుకుతాయి, కొన్ని ఏరియాస్లో మాత్రమే దొరుకుతాయి. అంతేకాకుండా ఇప్పుడు చెన్నై ప్రైస్ వేరు, గుజరాత్ ప్రైస్ వేరు, హైదరాబాద్ ప్రైస్ వేరు. ఎక్కడ ఫిష్ ప్రైస్ అక్కడే అంటే తెచ్చి అమ్మే వాళ్ళు డీలర్స్ వేరు. మీరు తినే వస్తువుని అంతే కదండి, తయారు చేసే చోట తక్కువగా ఉంటుంది, కొన్ని తీసుకొచ్చి అమ్మే వాళ్ళ దగ్గర రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రైస్ అనేది ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. ఇది ఒకటి. ఇంకొకటి, మన వాళ్ళు ఎక్కడైనా సరే ఆన్లైన్ ఆర్డర్ పెట్టి తెప్పించుకోదలుచుకుంటే చెన్నై కానీ ఇట్లాంటి పెద్ద వాటిలో వాళ్ళు కనీసం 5,000 లేని పంపరండి. 5,000 6,000 లేని పంపరు. కాబట్టి మీరు అంత రేటు పెట్టలేదు కాబట్టి నార్మల్గా తక్కువ రేట్లో 2,000 3,000లో వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి. రేటు విషయంలో మాత్రం వాళ్ళతో ఏం మాట్లాడకండి. ఏంటంటే వాళ్ళ ప్రైస్ వాళ్ళదే. ఓకే, లేదు కాదు మీకు ఓపిక ఉందంటే వెళ్ళి తెచ్చుకోండి. డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోండి. ఇంకా క్వారంటైన్ ఈ ప్రొసీజర్ అంతా మీ ఇష్టం. ఇది చెయ్యాలా వద్దా అనేది మాత్రం మీ ఇష్టం అండి. చేస్తే మాత్రం మంచిది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటట్టు చూడండి. ముందు వీడియోస్ అన్నీ కొంచెం ఓపిక్గా వినడానికి ట్రై చేయండి. తప్పుగా అనుకోకండి, నేను ఎవరిని ఏమి అనట్లేదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే డబ్బులు మిగులుతాయండి. ఇందులో మనకు హాబీ ఉండొచ్చు. చాలామంది డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఇందులో పెట్టి చివరికి ఇంకా చెదరబుట్టి ఫిష్ ట్యాంక్ని పక్కన పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ మీరు తెలుసుకుంటే మనకు మెయింటెనెన్స్ అనేది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.